వాళ్ళు మాట్లాడినటువంటి సబ్జెక్టు దయచేసి కవర్ చేయవలసిందిగా మీకు అందరు విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడినటువంటి అంశాలే ఒక 2-3 అంశాలు మాట్లాడి నేను ముగిస్తా. ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశం యొక్క ప్రధాన ఎజెండా ఏంటంటే రేపు 27వ తేదీ నాడు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే డిక్లేర్ అయిపోయింది. రేపు ఈ పాటికి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి మాకు విశ్వసనీయంగా సమాచారం అందింది. ఇక రేపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని మంత్రులు అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలు చెప్తున్నప్పటికీ ఇలా బీసీ రిజర్వేషన్ల అంశం మీద మేము చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగానే అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని మేము డిమాండ్ చేసినాం. కానీ దీని మీద చప్పుడు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం లేదు, పిసిసి అధ్యక్షులు గారు మాట్లాడడం లేదు, అదేవిధంగా ఇతర రాజకీయ పార్టీలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు కూడా మాట్లాడడం లేదు. మాట్లాడకపోగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కనుమరుగు చేయాలి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ఇలా ఎక్కడ కూడా చర్చకు రాకుండా బీసీ సమాజం నుంచి తిరుగుబాటు రాకుండా చేయాలని ఒక పెద్ద కుట్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఇలా ఫోన్ ట్యాపింగ్ అని, సిట్టు విచారణని, అదేవిధంగా సింగరేణి బొగ్గు స్కామ్ అని, అదేవిధంగా సింగరేణి స్కామ్ అని చెప్పి రోజు ఇదే మాట్లాడుతున్నారు. అధికార పార్టీ ఇదే మాట్లాడుతున్నది, ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే మాట్లాడుతున్నాయి. రోజు మీడియాలో చూస్తే మీడియాలో మొత్తం పుంకాలుగా బీసీ రిజర్వేషన్ల అంశం కనీసం పల్లెత్తు మాట్లాడకుండా కేవలం ఈ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెర మీదకి రాకుండా దీనికి పాతాళంలోకి దుక్కడానికి ఈ 3 రాజకీయ పార్టీలు కలిసి కుట్ర చేశారు. ఇటు అధికార పక్షము, ఇటు ప్రతిపక్షాలు. నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ గతంలో అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చెప్పారు కదా, మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా చెప్పారు కదా, ఈ పార్టీ గుర్తులు లేనటువంటి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఒకవేళ పార్టీ గుర్తులు కనుక తోటి ఎన్నికలు నిర్వహిస్తే పార్టీ పరంగా మేము 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్లు మాట్లాడారు. అదేవిధంగా వాళ్ళకు ఒత్తాసుగా ప్రతిపక్షాలు కూడా మద్దతు తెలిపినాయి. కనీసం ఇప్పుడు ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చినటువంటి ఈ సందర్భం లోపల ఈరోజు మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు, ఎవరైతే కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారో, రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వారు యాత్ర చేపట్టినప్పుడు వారి యొక్క ప్రధాన నినాదం, ప్రధాన యొక్క ఎజెండా ఏంది? దేశంలో కులగణన జరగాలి, ఆ కులగణన ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలి అని చెప్పి రాహుల్ గాంధీ దేశమంతా, ఒక తెలంగాణ కాదు దేశమంతా పర్యటించినప్పుడు ఈ విషయాన్ని పదే చెప్పాడు. మరి కులగణన జరిగింది తెలంగాణలో, ఎవరి వాటా వాళ్ళకు దక్కలేదు. కులగణన జరిగింది ఇక్కడ, బీసీలు 56.36% ఉందని తేలింది. అంటే 56% బీసీలు అని తేలింది. మరి మున్సిపల్ ఎన్నికల్లో ఇలా 56% వాటా బీసీలకు రావాలి కదా. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే, మేము చట్టబద్ధంగా రిజర్వేషన్లు అమలు చేయలేకపోతున్నాం, దీనికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, కాబట్టి బీసీ సమాజం మమ్మల్ని క్షమించాలి, ఇలా కనీసం పార్టీ పరంగానైనా ఈ తెలంగాణలో జరిగినటువంటి కులగణన ఆధారంగా 56% మేము ఇస్తామని చెప్పి ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు ప్రకటించడం లేదు? ఓవైపు ఇప్పటికే రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ పార్టీ జిల్లాల వారీగా, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలను వేసేసింది. ఆ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జీలు, మంత్రులు, ఎవరైతే ఎన్నికల ఇన్ఛార్జీలు ఉన్నారో ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గాలు పర్యటించి మీటింగ్లు పెట్టి ఇవాళ ఎవరైతే మున్సిపల్ చైర్మన్లు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో, కార్పొరేటర్లు ఉన్నారో దాదాపు వాళ్ళ పేర్లు డిక్లేర్ చేసే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికే వాళ్ళ పేరు మీద సర్వే చేయిస్తున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళే స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అంటే ఒకవైపు మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతూనే ఓవైపు పేర్లు కూడా ఖరారు చేస్తూనే మరి మీరు బీసీలకు 56% టికెట్లు ఎక్కడిస్తారు? ఏ మున్సిపల్ ఇలా మొత్తం 121 మున్సిపల్ చైర్మన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి.
బీసీలకు 56% కనుక పార్టీ పరంగా మీరు ఇవ్వదలుచుకుంటే 68 మున్సిపల్ చైర్మన్లు బీసీలకు ఇవ్వాలి. అదేవిధంగా 1150 పైగా కౌన్సిలర్లు కార్పొరేటర్లు బీసీలకు దక్కాలి. జనాభా ప్రకారంగా మీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు మీరు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తే ఇలా బీసీలకు అన్ని దక్కాలి. కానీ కనీసం పార్టీ పరంగానైనా ఎందుకు ఇస్తంటలేరు అంటే మీరు ఇన్ని రోజులు మీరు 42% ఇస్తామన్నటువంటి మాటలు నీటి ముట్టలేనా? మీరు చెప్పింది బీసీలను మభ్యపెట్టడానికేనా? బీసీలను డోకా చేయడానికేనా? బీసీలను మరొకసారి దగా చేయడానికేనా? అంటే బీసీల పైన మీ చిత్తశుద్ధి ఏది? మీ కమిట్మెంట్ ఏది? ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. రాహుల్ గాంధీ గారి మాటకు తెలంగాణ రాష్ట్రంలో విలువ లేదా అని అడుగుతున్నాం. మీ అధినాయకుడు నోరు తెరిస్తే ఇంతకుముందు మా శేఖర్ సాగర్ అన్నట్టు ఇలా రాహుల్ గాంధీ గారి మాటే మాకు శిలాశాసనం అన్నారు. మీరు శిలాశాసనం అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరి వాటా వాళ్లకు దక్కాలే, కులగణన ప్రకారం ఎవరి వాటా వాళ్ళకు దక్కాలన్నాడు కదా. మరి మీ రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరి వాటా వాళ్లకు దక్కడానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు స్పష్టంగా ప్రకటించడం లేదు? దీనికి సమాధానం చెప్పాలి. రాహుల్ గాంధీ గారు మీరు ఒక మాట ఇచ్చారు. మీ మాట ఇంప్లిమెంటేషన్ అయితేనే కదా దేశమంతా చూసేది. మీ మాటకు విశ్వసనీయత ఉంటేనే కదా దేశమంతా రేపు భవిష్యత్తులో మిమ్మల్ని నమ్మేది. ఇవాళ మీరు అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో మీరు ఇచ్చిన మాట అమలు కాకపోతే, కులగణన జరిగి బీసీ రిజర్వేషన్లు, బీసీ మున్సిపల్లో బీసీల టికెట్లు జనాభా ప్రకారం ఇవ్వకపోతే, ఇవాళ ఒక తెలంగాణలో ఒక సామెత ఉంది, కూటిలో రాయి తీయనోడు ఏట్లో రాయి తీస్తాడని. అలా పల్లెంలో చిన్న రాయి పడితే తీయలేనోడు ఏట్లకు పోయి, ఏట్ల ఏరు అంటే తెలుసు కదా, ఆ ఏర్లకు పోయి ఏట్లకు పోయి నేను రాయి తీస్తానడట. కాబట్టి ఇక్కడ తెలంగాణలో నువ్వు ఇంప్లిమెంట్ చేయండి. రేపు మీరు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా బీసీలకు న్యాయం చేస్తారు? రాహుల్ గాంధీ గారు గతంలో ఢిల్లీలో ఒక సమావేశంలో ఒక మాట అన్నాడు. గతంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పు జరిగింది. 100% నెహ్రూ కాంగ్రెస్ నుంచి మొన్నటి సోనియా కాంగ్రెస్ వరకు బీసీలకు సామాజిక న్యాయం జరగలే. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది. ఆ తప్పును నేను ఒప్పుకుంటున్నా. కానీ రాహుల్ కాంగ్రెస్ అట్లా చేయదు. రాహుల్ కాంగ్రెస్ యువనాయకత్వంతో ఉన్నది కాబట్టి ఇవాళ మమ్మల్ని నమ్మండి, బీసీ సమాజమా మమ్మల్ని నమ్మండి, ఇచ్చిన మాటను నిలుపుకుంటామని చెప్పారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ త్వరలో పడుకుండు? రాహుల్ గాంధీ ఎడదాచుకున్నాడు? ఢిల్లీలో ఉండి కనీసం ఆయనకు కనపడడం లేదా? ధృతరాష్ట్రం లెక్క కళ్ళకు గంతలు కట్టుకున్నాడా? లేదంటే చెవిటి వారి ముందర శంఖ మూజినట్టు చెవులల్లా సీసం పూసుకున్నాడా? అది ఏ విధంగా ఇక్కడ నీకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 17% రిజర్వేషన్లు అమలు చేస్తే మీ ప్రభుత్వం ఎందుకు మీకు చలనం లేదు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అడ్డంగా బీసీలకు తడిగుడ్డతో గొంతు కోసి బీసీలకు అన్యాయం చేస్తుంటే మీరు ఎందుకు స్పందిస్తలేరు? ఇవాళ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి, రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. దానికి బాధ్యులు ఎవరు? అంటే మీరు అమలు జరగనటువంటి అంశాల మీదనేమో ఢిల్లీ దాకా మాతో వచ్చి ధర్నా చేశారు. మీరు పార్టీ పరంగా 56% అమలు చేస్తే మీకు వచ్చే నష్టం ఏంది? పార్టీ పరంగా మాకు ఇవాళ 68 మున్సిపల్ చైర్మన్లు ఇస్తామని ఎందుకు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రకటించడం లేదు? ఎందుకు మీరు ముఖం చాటేస్తున్నారు? ఇవాళ ఎంతసేపు ఇవాళ స్కాముల పేరుతోటి, సిట్టుల పేరుతోటి, ఫోన్ ట్యాపింగ్ల పేరుతోటి ఎందుకు టైం పాస్ చేస్తున్నారు? అంటే బీసీ సమాజాన్ని మోసం చేయడానికే కదా. మేము అందుకనే హెచ్చరిస్తున్నాం, 56% మీరు పార్టీ పరంగా ఇవ్వండి. ఒకవేళ ఇవ్వలేదనుకో, త్వరలోనే రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటన ఉంటుందని చెప్పి మొన్న గాంధీ భవన్లో జరిగినటువంటి ఓబీసీ సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రకటించారు. ఇవాళ మా ప్రాణాలు పోయినా సరే రాహుల్ గాంధీ తెలంగాణలో ఎట్టడుగు పెడతారో మేము చూసుకుంటాం. ఇక రాహుల్ గాంధీ తెలంగాణకు రా, తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డ, తెలంగాణలో నువ్వు అడుగు పెట్టు. ఇవాళ నువ్వు ఇచ్చిన మాట ఇక్కడ అమలు జరగట్లేదు. మున్సిపల్ ఎన్నికలు అన్యాయం జరుగుతుంటే, ఇవాళ బీసీలు రాజకీయంగా తీవ్రంగా నష్టపోతుంటే, ఇవాళ ఇంత జరుగుతున్నా కూడా పిల్లి పాలు తాగితే ఎవరు చూస్తలేరు అనుకుంటుందట. ఇవాళ మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అన్యాయం చేస్తుంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు మౌనంగా ఉన్నాడు? కాబట్టి మేము ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారి
పర్యటనను 100% అడ్డుకొని తీరుతాం. రాహుల్ గాంధీ గారిని తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టనీయం. రాహుల్ గాంధీ గారు మీకు తెలంగాణ ఉద్యమంలో మీకు తెలంగాణ ఉద్యమ రుచి ఏందో, తెలంగాణ ఉద్యమ సెగేందో చూయించినాం. అట్టనే ఇప్పుడు బీసీ ఉద్యమ సెగేందో, బీసీల యొక్క సత్తా ఏందో రాహుల్ గాంధీకి చూయిస్తాం. మీరు ఇవాళ ఇచ్చిన మాటని విస్మరించి బుట్టదాఖలు చేసి బీసీలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పడానికి ఈ కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అధిష్టానానికి బుద్ధి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇక బీజేపీ బీఆర్ఎస్లు అయితే సిగ్గు ఎగ్గు లేని పార్టీలు. బీజేపీ అయితే ఇవాళ ఎప్పుడు ఎన్నికలకు పోదాం, ఎప్పుడు బీసీలను మోసం చేద్దాం, ఎప్పుడు బీసీలను అణచివేద్దామని తాతాలాడుతుంది. ఇలా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎన్నికలు అనగానే మేము సర్వం సిద్ధమని ఇలా బీజేపీ అంటున్నది. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలా ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా 121 మున్సిపాలిటీలకు ఎన్నికల ఇన్ఛార్జ్ కూడా ప్రకటించింది. ఇలా నేను అడగాల్సినటువంటి మీరు ప్రభుత్వాన్ని వంగబెట్టి బండబెట్టి ప్రభుత్వం మీద యుద్ధం చేయాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీలకు ఏమైంది? వాళ్ళ నోరులకు పక్షపాతం వచ్చిందా? ఈ ప్రతిపక్ష పార్టీల నోరులకు పక్షపాతం వచ్చిందా? లేకపోతే మీ నోరులు ఏమన్నా మూతబడ్డాయా? మీ నోరులకి ఏమైంది? మీరు ఎందుకు ఈ 60% ఉన్నటువంటి బీసీ సమాజం పక్షాన ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించడం లేదు? ఇలా మీరు వాళ్ళు తానే అంటే అధికార పక్షం తానే అంటే మీరు తందానే అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముగ్గురు తోడు దొంగలుగా ఎందుకు తయారయ్యారు? మిమ్ములని వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీసీ సమాజం బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అది కాసుకోండిగా. అగ్రకుల రాజకీయ పార్టీలారా మీరు కాసుకోండి. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో బీసీలు రాజకీయ సమాధి చేయకపోతే మమ్మల్ని అడగండి. మిమ్మల్ని బీసీలందరూ తొక్కి నారదీసి ఓటు అనే చైతన్యంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికలతోటి బొందబెట్టకపోతే 2 కిలోమీటర్ల లోతున మిమ్మల్ని ఈ అగ్రకుల రాజకీయ పార్టీలను బీసీ ద్రోహులుగా ప్రకటించి ఓటు అనే ఆయుధంతో బొందబెట్టకపోతే ఇవాళ ఖచ్చితంగా ఇవాళ బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో విశ్రాంతి తీసుకోదు. కాబట్టి మేము చివరిగా చెప్తున్నాం, ఈ దొంగ నాటకాలు ఆపండి. మీ రాజకీయ డ్రామాలను కట్టిపెట్టండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ బంద్ చేయండి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద బీసీ రిజర్వేషన్ల మీద 100% 3 పార్టీలు కలిసి డైవర్స్ పాలిటిక్స్ చేస్తారు. మీరు చూడండి, మున్సిపల్ ఎన్నికల తర్వాత సిట్టు ఉండదు, పొట్టు ఉండదు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఉండదు, ఏది ఉండదు. ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడిషనల్ డీజీగా చేసినటువంటి ఒక ఐపీఎస్ అధికారే మాట్లాడుతున్నారు ఫోన్ ట్యాపింగ్ అని సర్వసాధారణమని. అదేవిధంగా అలా ఉన్నటువంటి ఆఫీసర్లే మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వమైనా ఫోన్ ట్యాపింగ్ చేయవలసిందని. అదేవిధంగా ఇలా ఫోన్ ట్యాపింగ్ సర్వసాధారణమని మీరే మాట్లాడతారు. ఇలా ఒకరికొరు మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరు. మేము గిచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయరు. ప్రభుత్వం గిచ్చినట్టు చేస్తుంది, బీఆర్ఎస్ ఏడ్చినట్టు చేస్తుంది. ఇక మధ్యాహ్నం బీజేపీ మంత్రసాని పాత్ర పోషిస్తుంది. ఇలా బండి సంజయ్ అన్న, రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు దమ్ముంటే కేటీఆర్ని అరెస్ట్ చేయి, వాళ్ళని అరెస్ట్ చేయరు. టీవీ సీరియల్ లెక్క నడుస్తుంది వీళ్ళ వ్యవహారం. అంటే వీళ్ళది పొలిటికల్ డ్రామా, ఈ పెద్ద డ్రామా నడుస్తుంది. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా బీసీ రిజర్వేషన్ల అంశాన్ని డైవర్షన్ చేయడానికి, ఈ బీసీ సమాజాన్ని తప్పుదోవ పట్టించడానికి ఈ యొక్క డ్రామాకు తెరలేపిర్రు. మీ డ్రామాలన్నీ మేము గమనిస్తున్నాం, బీసీ సమాజం గమనిస్తుంది. ఎన్నో రోజులు మీ డ్రామాలు నడవయిగా మీ యొక్క మోసాన్ని, మీ యొక్క నైజాన్ని, మీ బీసీ వ్యతిరేక డిఎన్ఏని బీసీ సమాజం గమనిస్తుంది. మిమ్మల్ని తప్పించుకోలేరు. 17% తగ్గిస్తే సర్పంచ్ ఎన్నికలు ఏం చేసినాం? ఓటు అనే ఆయుధంతో 51% బీసీ సర్పంచ్లు గెలుచుకున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేమేమంటున్నాం, ఒక మెట్టు దిగినాం. మేము బీసీ జేఏసీ నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంలో ఒక మెట్టు దిగినాం. సరే, ఇంతకుముందు ఇప్పుడు ఏమైంది? మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఒక నియంత పోవాలి, బీసీలకు అన్యాయం చేసిండు కాబట్టి ఒక గజ దొంగ పోయిండు, ఇంకొక జేబు దొంగ మిగిలిండు. సరే, ఈ ఇద్దరు దొంగలే, గజ దొంగ పోయిండు, జేబు దొంగ ఉన్నాడు. ఆల్టర్నేట్గా సరే ఈ జేబు దొంగ ఆ గజ దొంగ కంటే చిన్న దొంగ కదా అని చెప్పి ఈ జేబు దొంగలకు బీసీలంతా ఓట్లేశారు. ఇప్పుడు జేబు దొంగ కత్తెర పట్టుకొని జేబులు కత్తిరించిన కాడ ఉన్నాడు. కానీ మీ ఎన్నో రోజులు మీ ఆటలు సాగవు. మీరు కనుక ఇదే బీసీ వ్యతిరేక వైఖరితోటి పోతే మీకు శంకరగిరి మాన్యాలు పట్టించక తప్పదు. మీరు రాసుకోండి. మీరేమనుకుంటారు అంటే అధికారంతో వాపు చూసి బలుపు అనుకుంటారు.
మీ బలుపుని దించడానికి బీసీ సమాజం సిద్ధంగా ఉన్నది. కాబట్టి మీరు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే పార్టీ పరంగా నేను ఇంతకుముందు చెప్పిన ఒక మెట్టు దిగి పార్టీ పరంగానైనా 56% టికెట్లు ఇవ్వండి. 56% అంటే 68 మున్సిపల్ చైర్మన్లు, 1150 కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీసీలకు ఇవ్వండి. మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా ఉండండి. మీరు ఇవ్వగానే ప్రతిపక్ష పార్టీలు కూడా ముందుకు వస్తాయి. ఇంతకుముందు 42% రిజర్వేషన్ అప్పుడు ఎక్కడెక్కడ బీసీలు ఉన్నారో, ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారో అక్కడ బీసీలంతా నిలబడడానికి బీఫాములు ఇవ్వండి. ఈ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు, పార్టీ గుర్తుతో జరిగే ఎన్నికలు కాబట్టి మీరు బీఫాములు ఇస్తారు. బీఫాములు బీసీలకు ఇవ్వండి. మర్యాదగా చెప్తున్నాం, బీఫాములు 56% 3 రాజకీయ పార్టీలు బీసీలకు ఇవ్వండి. బీఫాములు ఇవ్వకపోతే మిమ్మల్ని తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా బీసీ సమాజం పార్టీ పెడుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.